హాయ్ అండి. హాయ్, వెల్కమ్ టు ద మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నానండి. ముందుగా వినాయక నవరాత్రులు శుభాకాంక్షలు అండి. మా వినాయకుడిని చూస్తున్నారు కదా, అదిగో చూశారు కదా, నిమజ్జనానికి వెళ్తున్నాడు మా వినాయకుడు. అంటే మేము 5 రోజులు వినాయకుడు పూజ చేసుకుని వినాయకుడిని నిమజ్జనానికి అయితే తీసుకెళ్తున్నాం. ఈ 5 రోజులు పూజ చేయడం కాదు కానండి, నిజంగా చాలా అంటే వినాయకుడిని తీసేటప్పుడు చాలా అంటే చాలా బాధపడ్డాం. అందరం కూడా మాకు తెలియకుండా చాలా ఇదైపోయాము. సో ఇది నాకే కాదు, అందరికీ కూడా, వినాయకుని ఎవరైతే పూజిస్తామో అందరికి కూడా ఈ నవరాత్రుల్లో మనం నిమజ్జనం చేసే టైంలో ఈ పెయిన్ అనేది అందరికీ వస్తుంది. సో నాకు కూడా చాలా అంటే చాలా బాధ కలిగింది. ప్రతి సంవత్సరం ఇంతేనండి, చాలా బాధతోనే వినాయక నిమజ్జనం అయితే జరుగుతుంది. ఆయన అంతే సంతోషంగా మనల్ని కాపాడుతూ ఉంటాడు. అలాగే ఆయన ప్రతి సంవత్సరం ఆయన పూజను మనం అంతకంత పూజ చేసుకుంటూనే ఉంటాము. అలాగే ఆయన్ని మనం పూజిస్తే ఏ విఘ్నాలు ఉండవండి, అన్ని విజయాలే ఉంటాయి. సో అందరూ కూడా జయ గణేష అని కామెంట్ రూపంలో పెట్టండి. అలానే వినాయకుడిని నిమజ్జనం చేస్తున్నాం, చూశారు కదా, అంతమంది వినాయకుల మధ్యలో మా చిన్న వినాయకుడు అక్కడే కూర్చున్నాడు, చూసారా? అదిగోండి మా వినాయకుడిని చూడండి ఎంత బాగున్నాడో ముద్దుగా. సో అందరూ కూడా బాగుండాలండి. ఆ వినాయకుడి ఆశీస్సులు అందరిపైన ఉండాలని, అందరూ బాగుండాలని, అందరూ విజయంలో చేరువలో ఉండాలని కోరుకుంటూ అందరినీ చల్లగా కాపాడుతండి. జయ గణేష, జయ గణేష, జయ జయ గణేష, అందరినీ చల్లగా చూడవయ్యా అనేసి. చూశారు కదా, మా వినాయకుడు, ఇంకా వినాయకులు, అందరు వినాయకులకు నిమజ్జనానికి అయితే తయారైగానే అదిగోండి నిమజ్జనం కూడా అయిపోతుంది. సో ఈ వీడియో మీ అందరికీ కూడా చూపించాలని మీకు ఈ వీడియో తీయడం అయితే జరిగింది. అలానే నేను ఈ సంవత్సరం చాలా అదృష్టవంతురాలని చెప్పుకోవచ్చు. వినాయకుడిని నేను నెత్తి మీద తీసుకుని నిమజ్జనాన్ని తీసుకెళ్ళడం అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.